ఆర్ఎంపీ డాక్టర్లు అవసరమా లేదేమో? అవసరమే. డాక్టర్లు ఉంటే మా అసలు బాగుపడతాం. ఇంకా బాగుపడతాం కాదు, ఇప్పుడు మంచి దొరుకుతుంది అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు మంచి వాళ్ళ దగ్గర వెళ్ళిన వాళ్ళు కొంచెం డబ్బు దొస్తాను ఇది ఒకటి అదొకటి అని. కానీ ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు పోతే మనం ఇప్పుడు తక్కువ డబ్బుతోటి ఇప్పుడు బయటపడతాం. ఇవి చూడాలి. కానీ టైంకు మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్లే మనకు వక్కిరేస్తాను. వాళ్ళు చెప్పే కొంతమంది బతుకుతాను. కానీ అక్కడ పోతే ఏమున్నది, ఫీజులు పెద్దవి. పెద్ద డాక్టర్లు వద్దంటారు ఆర్ఎంపీ ఉండాలా? అంటాను కానీ అసలు వీళ్ళు ఉండవలసిందే. ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటేనే చాలా మంది ఇప్పుడే బాగుపడతారు. వాస్తవం అది. ఆ అంకులు ఆర్ఎంపీలు అవసరం ఉన్నదా లేదా సమాజంలో? ఉన్నది. ఆర్ఎంపీలో ఉన్న అనుభవం మీదనే మనకు చెప్తారు. ఆ డాక్టర్లు చదువుకున్న వాళ్ళందరూ వేస్ట్, మనుషుల మీదనే ప్రయోగాలు చేస్తుంటారు. మనిషి చచ్చిపోయేదాకా కూడా అవుతుంది అంటారు. చచ్చిపోయినాక మాతోటి కాదు ఎందని తీసుకోపోమని చెప్తారు వాళ్ళు. మీకు జరిగిన అనుభవం ఇందాక చెప్పి చూడండి, కనిపించదు చెప్పండి. మా పెద్ద కొడుకున్నాడు, ఆయనకు అపెండిక్స్ వచ్చి ప్రతి నెల వచ్చేది. ఇక్కడ వరంగల్ ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, అంతమంది డాక్టర్ల దగ్గర తిరిగిన అయినా ఇవ్వలు చెప్పలేదు. లాస్ట్కు ఒక ఆర్ఎంపీ డాక్టరు ఆయన దగ్గర పోతే ఆయన ఇట్లా పట్టుకొని చూడంగానే చెప్పిండు, ఇది అపెండిక్స్ ఉందా, ఇన్ని పైసలు ఎందుకు ఖర్చు పెట్టుకున్నామని. అప్పుడు మళ్ళీ ఎంబడే ఆపరేషన్ చేయించిన. అది ఇప్పుడు ఏముంటుందా అంటే ఏం ట్రబుల్ లేదు. ఆర్ఎంపీలో అంత బెస్ట్. ఆయనకు అవుతుంది అంటాడు, లేకపోతే పలానా కాడికి పొమ్మని చెప్తాడు. అంతేగాని వీళ్ళ లెక్క చదువుకున్న వాళ్ళ లెక్క వీళ్ళ ప్రయోగాలు చేసి ఆఖరి కచ్చారా చేతులు రావట్లేదు, తీసుకోపో ఎక్కడికైనా తీసుకోపో అని అంటారు. చదువుకున్న వాళ్ళు అయితే పెద్ద పెద్ద డాక్టర్లు అందరు అట్లే ఉన్నారు. ఇది మాత్రం సత్యం. అవసరం ఉన్నదా లేదా? అవసరం లేకపోతే ఇట్లా ఇప్పుడు చెప్పి మొత్తం చెప్పు. అవును, డాక్టర్ ఆర్ఎంపీ అవసరం ఇప్పుడు అందరికి. తొందరగా తక్కువలో పని కావాలంటే అందరు ఆర్ఎంపీ డాక్టర్లే కావాలా. ప్రతి దవాఖానాలు పోతే అందరు టెస్టులు కావాలంటారు. టెస్ట్ వాడు వచ్చి జ్వరం అయితే వాళ్ళకి ఓన్లీ ఈ టెస్ట్ ఆ టెస్ట్ చేసి 2,000 నుండి 5,000 తప్పుతారు. అవసరం ఏంది? 200 పైన అయితే 5,000 పెడతాడా? నేను ఎవరు పరిస్థితి ఏంది? టీఎస్ఎంసీ వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు ఆర్ఎంపీల పైన కేసులు పెడతారు. ఆర్ఎంపీ వ్యవస్థ రద్దుపరచాలంటారు. మరి ఆర్ఎంపీలే అవసరం. ఆర్ఎంపీ జనాలు కొంతమందికి అవసరం ఉంటుంది, చాలా మందికి. అందరూ పోయి దవాఖానా పెద్ద దవాఖానా పోలేడు మనం ఎమర్జెన్సీలో. ఇప్పుడు మీకు డ్రెస్సింగ్ కాక ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది సార్ డ్రెస్సింగ్. అయితే మేము ఇప్పుడు ఏంటంటే ఇట్లా రైడింగ్స్ అవుతున్నాయి కనుక మాకు ఇప్పుడు మేము పెట్టుకున్నది 4 రోజులు బంద్ ప్రకటించినాం. మరి ఇట్లా రైడింగ్స్ ఆపడానికి కొరకు మేము ఎట్లా మీ నుండి స్పందన ఏమొస్తుంది అని చెప్పేసి 4 రోజుల నుండి బంద్ చేసినామమ్మా. ఇప్పుడు 3 రోజులు అవుతుంది మీకు డ్రెస్సింగ్ చేయక అని మీరు అంటున్నారు అంతేనా? ఇప్పుడు ఏమన్నా ఎట్లా ఉంది మరి? డ్రెస్సింగ్ ఇట్లా చేయమొస్తుంది సార్, కింద నాకు ప్రాబ్లం అవుతుంది. సేమ్ పోలేకపోతున్నా, డబ్బులు 6,000. కానీ ఇప్పుడు మేము డ్రెస్సింగ్ చేయడానికి కొరకు ఇప్పుడు ఇక్కడ వచ్చింది, కానీ డ్రెస్సింగ్ అయితే చేయడానికి కుదరదమ్మా. ఇప్పుడు ట్రీట్మెంట్ ఆపినాం, 3 రోజులు అవుతుంది. రేపు ఒక్క రోజు అయితే 4 రోజులు అయితే అయిపోతుంది. మరి మీరు ఎంజిఎంకి వెళ్తే బెటర్ అని నేను చెప్పిపోయినా కదా మొదలు కూడా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఎంజిఎంకు వెళ్ళాలి. నా దగ్గర పరిస్థితి మంచిగా లేదు సార్. ఇప్పుడు ఆటో ఛార్జీలు కట్ల కట్టాలి, ఆమెకు భర్త లేడు, వచ్చిన ముసలమ్మే. వీళ్ళెవరు? ఈ పేషెంట్ కి ఏమైతుంది? పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చింది. ఆమె రాదు, ఆమె పోతే దవాఖానకు రానిస్తలేరు. నేను పోతేనే ఉండలేకపోయినా. కిరాయి కున్నోళ్ళ మేమంతా. మరి ఆమెకు కొడుకులు బిడ్డలు లేరా, భర్త లేడా, ఇక మేము ఇంటి పట్టుకోలేమే. మరి 500 పట్టుకొని మేము పోవాలంటే రోజు 500 ఎక్కడి నుంచి వస్తాయి? 500 అవుతాయి, 600 అవుతాయి. ఎట్లా పోతుంది? డ్రెస్సింగ్ చేసినా డబ్బులు తీసుకుంటున్నారు, ఏం చేయట్లేదు. డబ్బులు తీసుకుంటున్నారు సార్. 200, 100 డ్రెస్సింగ్ పోయినప్పుడల్లా అక్కడ పోయినప్పుడల్లా ఇయ్యకే తీసుకుపోతానా? పోయినప్పుడల్లా ఫస్ట్ నాడు మళ్ళీ 500 తీసుకున్నారు. మళ్ళొక్క నాడు పోతే 200 నేనే ఇచ్చిన. మళ్ళొక్క నాడు తీసుకపోతే ఇక ఏదో ఆమెకి ఎవరు లేరని బతిలాడి 100 రూపాయలు చేతిలో పెట్టిన. మరి మీ కాలు ఎట్లా బాగా అవుతుందమ్మా, గిన్ని పైసలు భయపడతాను మీరు అంటే, మరి లేదు, ఆమె లేని పరిస్థితి. ఆమె కూలికి పోయేట. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పైసలు తీసుకుంటా సార్. మా అలాంటి వాళ్ళు ఎట్లా బతకాలి సార్? అందరు గవర్నమెంట్ ఏది పోయినా డబ్బులు. ప్రైవేట్ కంటే ఎక్కువ అవుతుంది సార్. అందులో
ఓకే, సరే. ఇప్పుడు ఆర్ఎంపీ అనేది ఉండాలనా వద్దా? ఉండాలి సార్, ఉండాలి సార్. RMP మా ఉండాలి. సొంతలకి ఎట్లా నువ్వేమంటావమ్మా? ఉండాలి. ఉండకుంటే మరి మేము ఎక్కడికి పోతాం? ఇగో మా అవతారాలు చూడు. దిక్కులేని హాస్పిటల్ పోయే పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే అన్ని పరీక్షలు చేస్తారు. 1500 అయితే 2000 అది ఇది మరి ఇద్దరు ఆడోళ్ళు చేస్తేనే 200, 300 వస్తలేవు, కూలి వస్తలేదు. ఆ కూలి పట్టుకొని పగటిగా పోతే ఇప్పుడు మరి నాకు రోజు రోజు ఇస్తున్నావా? చేసినప్పుడు ఆగమంటున్నావు. 20 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. నాకు 15 రోజులకు ఒకసారి ఇస్తే నేను ఆగుతున్నా అని అంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఆగరు అని అంటున్నారు. ఆర్ఎంపీ అవసరం అనేది పదం చేస్తున్నారు. RMP ఉండాలి సార్. మేము ఎక్కడ మాట్లాడాలన్నా మాట్లాడాలి సార్. డబ్బులు లేవు కదా మరి. మరి మొన్న వచ్చి నా మీద రైడింగ్స్ అయినాయమ్మా, అందుకొరకే నేను మాట్లాడాను. అయితే మరి చిన్న పనులు మీరు సహాయం చేస్తారనే కదా మీ దగ్గరకు వచ్చి. మాకు ఇట్లా ఆపద ఇద్దరు వాడలేం పోలేక సార్ అని ఫోన్ చేస్తే వచ్చారు, డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు పోయే పరిస్థితి లేదు కదా సార్. ఆ 50 మంది అవి పట్టుకొని పోతే ఛార్జీలకి పేరు గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయిన చేసిన లేదు. కూలే వస్తలేదు. ఆ చేసిన కూలి పట్టుకొని అక్కడికి పోతే రక్త పరీక్షలు ఇవన్నీ మరి ఇప్పుడు చేస్తే నేను 3 రోజుల నుండి ఎంజిఎంకి పోయి చేయించుకోమని చెప్పిన కదమ్మా, వెళ్ళినావా? వెళ్ళలేదు సార్, డబ్బులు లేక వెళ్ళలేదు సార్. మరి ఎట్లమ్మా? వెళ్ళకపోతే ఫ్రీ అనేది ఏం లేదు సార్, అన్నిటికీ డబ్బులేదు. మెడిసిన్ కూడా బయటకే రాసి ఎవరు వద్దంటాళ్ళు. మరి ఏదో మమ్మల్ని ఒకసారి పిలిపియండి, మేము మాట్లాడి ఎక్కడికైనా వస్తాం సార్. వాళ్ళు ఎప్పుడు అనేది చెప్పలేమమ్మా. ఒక టైం కాకుండా వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఈవినింగ్ నైట్ ఎప్పుడు ఏది అనకుంటే వస్తాను వచ్చి ఇప్పుడు 4-5 రోజుల నుంచి మీరు కట్టు కడతారు సార్. ఇప్పుడు ఆ కట్టు కట్టకపోతే చీమ అనేది వచ్చిందమ్మా. అంటే ఒకనాడు పోతే ఆయన వచ్చి చంపేండు, నేను చూడలేకపోయినా. ఇప్పుడు ఎక్కడికక్కడికి పొడతాను వచ్చి జ్వరం వచ్చింది పన్న ఇప్పించుకుందామంటే ఇప్పుడు ఎవరు ఇస్తలేరు. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఏం సూర్యించుకుంటే 4 రోజులకి అంటాం. ఆటో కిరాయి ఉత్తగానే ఉన్నదా? మాకు రానుపోయిన ఆటో కిరాయి 200-300 ఫీజు అవుతుంది, 1000 మందులు అవుతున్నాయి. సరే ఏం చేయం పోదామన్నా ఒక ఫీజు 500 ఫీజు. అవును, సరే మొత్తం ఆర్ఎంపీ అనేది అయితే ఉండాలి అని అంటారు. ఆర్ఎంపీ అనేది ఉండాలి సార్. ఉండాలి సార్, దండం పెడితే ఉండాలి. ఎక్కడైనా మాట్లాడుతున్నాం సార్ మేము. మాకు పిల్లలు అన్నకు చెట్టు కింద ఉన్నట్టు ఉన్నాము, చేసుకున్న కూలి అండ్ల పోసుకొని తిన్నాక మా మందులే నుంచి వస్తాయి, మాకు ఎక్కడి నుంచి వస్తాయి. ఏదో ఒక ఇంజక్షన్ ఇప్పించుకుంటాం, తెల్లారి పని చేసుకుంటాం, మళ్ళీ వచ్చి ఎట్లనో గొలుపుతాం. కానీ బయటికి పోతే మాకు రావద్దా? చెప్పండి, మీరు చెప్పండి. మా బాధ కదే, ఆయన బాధ కదే. చెప్పండి మీరు ఇట్లా డాక్టర్ ఉండాలనా వద్దా అనేది చెప్పాలి. ఇంటి దగ్గర వచ్చి మాకు అనుకూలంగా ఉంటాం. పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే రాత్రి 12 గంటల అవసరం వస్తే తలుపు కొడితే మాకు వస్తాను డాక్టర్. అదే 12 గంటల రాత్రి ఎక్కడికి పోవాలి? ఆటోలు ఉంటాయి, బండిలు ఉంటాయి. మేము పొద్దుగా చేసుకుని సాయంత్రం కూడా తినటోళ్ళు. పరిస్థితి మామూలు జ్వరం వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, ఎక్కడికి పోవాలి? పైసలు లేవు. ఆర్ఎంపీ డాక్టర్లు అంటే ఇలా ఉంటే రేపు 3 రోజులు పైసలు ఇస్తా అంటే వాళ్ళు ఇచ్చిపోతారు సార్. అది మొత్తానికి అయితే ఆర్ఎంపీ అనేది ఉండాలి అని అంటున్నారు. ఎక్కడ పోయినా అవసరం లేదు, మన ఇంటి మూడు ఉన్నారు. అదే కోరుకుంటాను, ఆర్ఎంపీ ఉండాలి. ఏ రాత్రి ఏ పగలు అంటే ఆసరు లేని వాళ్ళు ఉంటారు, మరి ఎవరిని పట్టుకొని పోతాం? ఎంజాంకు బయటికే రాసిస్తాను కదా మందులు, బయటికే రాసిస్తాను కదా. మనం ఏదో అంటే ఒక మంచం పెట్టు ఉంటాము, అన్ని అయితే బయటికే కదా. ఇప్పుడు ఏ రాత్రి ఏ పగలు వచ్చినా గానీ తీసుకొని పోతే ఆటో కిరాయిలోడు దొరకడు, ఆ టైంకు పైసలు ఇచ్చేటోడు ఉండడు. మరి ఎట్లా పోవాలి? ఇట్లా ముసలాలో ఉన్నావు, ఇప్పుడు ఇప్పుడు ఇంజక్షన్ చేసుకుందామంటే పైసలు లేవని సపరేట్గా పడినా. ఆర్ఎంపీ డాక్టర్ లేడు కదా, ఉంటే ఇయ్యాల కాదు రేపు ఇస్తామని బాంచనయ్యని బతిలాడుకుంటాం, ఇచ్చుకుంటాం, పని పోతాం, కడతాం. మరి ఇప్పుడు ఎక్కడికి పోయి కట్టుకుంటాం? ఇప్పుడు బయటికి పోయి కుప్పలు ఎవరు తెస్తాడు? అమ్మా శోభ, ఈ టిఎస్ఎంసి వాళ్ళు ఈ ఆర్ఎంపీ మీద మా మీద ఐఎంఏ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఆర్ఎంపీ అనేది ఉండాలనా వద్దా అనేది ఇప్పుడు మీరు పేషెంట్ కదా,
మొన్న మీకు ఏ విధంగా జరిగింది ఇక్కడ? ఇది మీకు ఎట్లా తెలిసింది ఈ విషయం? మరి మీరు వచ్చి చూసిన తర్వాతనే సార్ మాకు జ్వరం వచ్చి కాలు నొప్పులు వేస్తానని ఆర్ఎం డాక్టర్ దగ్గర పోయినా సార్. ఎవరి దగ్గరికి? నా దగ్గరికి వచ్చిల్లా? మీ దగ్గరికే వచ్చిన. ఓకే. వస్తే ఇది ఎంజిఎం పోవాలమ్మా సీరియస్ ఉందని పంపించారు సార్. పంపిస్తే ఎంజిఎంది పక్కన తీసుకొని పోయినా. ఓకే. పోతే డాక్టర్ కూడా కాలు తీసేసే కాడికి వచ్చిందమ్మా, నువ్వు తొందరనే వచ్చినావు అని ట్రీట్మెంట్ మొదలు పెట్టారు సార్. పరీక్షలు చేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టిండ్రు, ఆపరేషన్ చేసి పంపించేసారు సార్. అక్కడ ఉంటానా ఉండనివ్వలేదు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు సార్. ఇప్పుడు డ్రెస్సింగ్ చేయించుకోవాలంటే ఇక్కడ మీ దగ్గర చేయించుకుంటున్నా సార్. అక్కడ డ్రెస్సింగ్ చేయించుకోవాలన్నా పోవాలన్నా డబ్బులు తీసుకుంటున్నారు. ఆటోకు ఫోన్ రాను 500-600 అవుతున్నాయి. మా నాలాంటి బీదోళ్ళు ఆటోకు పోయి చేయించుకుందే పరిస్థితి. 1000 రూపాయల కూలి, 50 రూపాయలు పెట్టి చేయించుకుంటే మేము అక్కడ వరంగల్ పోవాలంటే ఆటో కడిపోతే 3000-4000. ఇప్పుడు వాళ్ళు ఎవరు రావాలి, ఎవరు ఇవ్వాలి? ఇంట్లో కాడుంటే మొగడుంటే ఆడుతుంటది. ఆ పరిస్థితి ఎట్లా? మాకు ఆర్ఎంపీ డాక్టర్ లేదు, మాకు కలవది. మాకు ఎప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలి. రోగం వస్తుంది. ఏ ఊళ్ళో ఉన్న డాక్టర్లు వాళ్ళ ఊళ్ళో ఉండాలి. రాత్రి పగలైనా కూడా వాళ్ళు ఉండాలి. లేదు బతకలేము. 10,000-20,000 పట్టుకొని పోతే మళ్ళీ ఇంటికి పీరుగా తీసుకొని రావాల్సి సంపాదించుకుంటాం. మేము 5-6 లక్షలు పెట్టుకుంటాం. మా ఊరు సార్లకే ఉంచుకొని తెచ్చుకుంటాను. మీ బాక్స్ లో నింపుతానని మాట్లాడు కాకపోతే పంపుతాను కదా. మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఇక 1000 రూపాయలతో అయితే 50,000 తోటి వస్తాను. పోయి వస్తాను మళ్ళీ తీసుకుపోయి మంచిగా ఆలోచనించుకొని సర్కారు వాళ్ళకు మంచిగా ఛాన్స్ ఇద్దరే మర్యాద. ఎక్కడికైనా వస్తాం. వాళ్ళు ఎదుటికి రావాలి. మాకు ఈ ఐడియా వచ్చింది ఎవరికో, అసలు ఆయనకు ఎట్లా వచ్చిందో చెప్పాలి కానీ బాగా చేసే ముచ్చట చెప్పాలి కానీ సగం దాదాపు సగం తీసుకురా అక్కడికి వరంగల్ తీసుకురా ఎట్లా ఆయనకి ఎట్లా ఆలోచన మాట్లాడతాడు. అట్లా 5-6 లక్షలు పీనుగా తీసుకొని మేము రావాలి. ఆర్ఎంపీ డాక్టర్ లేకుండా మేమేం బతకగలుగుతామయ్యా పల్లెల్లో? అసలే బతకలేము. పర్దగిరి మండలంకు మాకు ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలి. స్టార్ట్ చెప్పు. శివులు బాగా ఈ బియ్యం అది కాదు, 3 రోజులు హాస్పిటల్ బంద్ ఉన్నది. ఎట్లా ఉండాలి వరంగల్ పోతామా? ఇక్కడ దగ్గర మేము 2 సూదులు వేయించుకుంటాం, గోళీలు తీసుకుంటాం. ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటేనే కదా మా హాస్పిటల్లో పని చేస్తారు. పెద్ద పెద్ద అంటే వరంగల్ పోతాం, చిన్న వాటికి ఇక్కడికి పోతాం. ఉండాలి. రాత్రి అవసరం ఉంటది, పగల అవసరం ఉంటుంది, దాన్ని బీపీ ఎక్కువ అవుతుంది, కళ్ళు తిరుగుతాయి. మనం ఫోన్ చేయగానే వస్తాడు. సపోజ్ అవును ఇట్లున్నది బిడ్డ, సరే మీ వాడ కుక్కర్లే మేము రాలేం బిడ్డ, మేము నడవలేం బిడ్డ అన్నా కూడా ఆ నైట్ వస్తాడు, చూస్తాడు, బీపీ చూస్తాడు. ఎందుకు టెన్షన్ పడతారా అమ్మా? ఏమైనా టెన్షన్ పెట్టుకున్నావా? బీపీ తక్కువ ఉన్నది, ఎక్కువ ఉన్నది, లేకుంటే బరాబర్ ఉన్నది, ఏం ఆలోచించకు. ఇంత మధ్య తాగు, ఉప్పు వేసుకొని తాగు, అవసరం ఉంటే ఉప్పు లేకుండా తాగు. ఇట్లా చెప్తా అంటే సెట్ చేసుకుంటాను. కానీ ఇక మరి నువ్వు మాకేమైనా కాగానే ఉరకాలంటే ఎంజోలో పోతే అనవసరంగా పట్టించుకోరు. ఏం లేదు పోమని వాళ్ళు వెళ్ళకూడతారు. వాళ్ళు ఆయన చెప్తారు ఆటో కావాలి, దానికైనా డబ్బులు ఉండాలి. మరి ప్రైవేట్ పోవాలంటే 20,000 చేతులు పట్టుకొని పోవాలి. నువ్వు అన్ని టెస్టులు చేసినాకనే ట్రీట్మెంట్ చేస్తావు. మరి అన్ని టెస్టుల కోసం మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. సోమతి లేదు కదా, మనం తినేదానికే కష్టం ఉంది. అన్ని డబ్బుల కోసం మనకు డబ్బులు లేకనే, సోమతి లేకనే కదా ఆర్ఎంపీల దగ్గర పోయేది. డబ్బులు అదే సీరియస్ అయినప్పుడు ఆయనే ఫోన్ చేస్తాడు, అంబులెన్స్ ఫోన్ చేస్తాడు, పంపిస్తాడు. వేరే పెద్ద తెలియకుండా కూడా వాళ్ళే ఫోన్ చేసి పోవాలి, మీరు దాకా పోవాలి, బయటికి పోవాలి, పెద్ద హాస్పిటల్. మీ అక్కడ డబ్బులు లేకుండా ఎంజాయ్ పోవాలి, ఎంజాయ్ పోవాలి.
అని పోతాండు జైన్ చేస్తాడు మరి ఇంతమంది గంట నుంచి వెళ్ళి అంత ఎన్నో అవుతుంది ఇవన్నీ చిత్రాలు వచ్చినాయి. రాత్రి అంటే రాత్రి ఫోన్లు చేస్తే వత్తాళ్ళు ఇత్తాళ్ళు పోతాళ్ళు. మరి కాళ్ళ నొప్పులకు వత్తం పోతాడు వాడు వస్తాడు ఇప్పుడు టైంకు. మరి ఇక మాకు పైసలు ఉన్నా లేకున్నా పొలాడు కాదా తప్పు కదా వాళ్ళు అట్లా. నేనైతే బీపీ ఎక్కువ అవుతాను, నేనైతే షుగర్ రాత్రి పడతా రాత్రి ఫోన్లు చేస్తే ఫోన్లు వస్తారు వాళ్ళు. వాడు కూడా అయితే మేము గల్లి కుక్కలు ఉంటాయా మేము రాబిడ్డ అంటే బండి వేసుకొని వస్తాం. మరి ఏ నైట్ అయితే ఆ నైట్ ఆర్ఎంపీ వస్తాడు, చూస్తాడు, ఇంటికి వస్తాడు. వరంగల్ పోవాలంటే డబ్బులు ఉండయి 500, 1000, 10,000, 20,000 అంటాడు. ఈడ రేపు ఇస్తామంటే కూడా 2 గోళీలు ఇస్తాడు. బీపీ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, కాళ్ళ నొప్పులు చేత కాకుండా మాకు ఆయన సీనియర్ ఉండు అందుబాటులో. ఏ నైట్ 2 గంటలకైనా ఫోన్ చేస్తే వస్తాడు, రేపు ఇస్తాడు. బాగా ఎక్కువ అయితే వరంగల్ తీసుకొస్తాడు, ఆపరేషన్ చేస్తాడు. మరి రాత్రి మొన్న 200 అయిన బీపీ దాదాపు వచ్చిండు, భార్య భర్తలు వచ్చిండు, చూసిండు, గోళీలు ఇచ్చిండు. మొన్న ఆపరేషన్ అయింది, నైట్ తీసుకుపోయిన 1 గంటకు పైసలు లేకున్నా ఆయన ఒప్పుకున్నాడు, చేపించిండు, తెల్లారి తెచ్చిచ్చినాం. ఆ టైంలో ప్రభాకర్ రాజు పోయినా కానీ ఆయన ఇక్కడికి వస్తే ఉండాల సీను అని చెప్పినాం. చెప్తే ఇప్పుడు 22 ఏళ్ళు సీను ఇక్కడికి వచ్చి హాస్పిటల్ పెట్టి ఆడున్నాడు, ఆడ ఉన్నాడు, గోళీలు ఇస్తాడు, మందులు ఇస్తాడు, సూదులు ఇస్తాడు. ఎక్కువైతే వరంగల్ తీసుకుపోతాడు. కన్నా కొడుకు లెక్క, కొడుకు ఎన్నో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. ఆయన పెద్ద డాక్టర్ కావచ్చు, లక్షలతోటి ఢిల్లీకి ఎక్కడ పోయి చదువుకుంటాడు, వస్తాడు కోట్లతోటి. ₹1,00,000 కావాలంటే ఈ నైట్ కరోనా అప్పుడు 2 లక్షలు కావాలి, 1,00,000 కావాలని లేనోడు చచ్చిండు. కానీ అవకాశం ఇచ్చిండు, వాడు చూస్తున్నాడు, చూసిండు, జనాలు చచ్చిండు, లేనోడు చస్తాడు. ఈయన 500 తోటి తక్కువైనాయి మందులు, ₹1,000 తోటి తక్కువైనాయి. ఆడిపోతే 50,000 కావాలి. మరి ఏడ చెప్తాం? వాళ్ళు కూడా మా మీద ఆశలు పెట్టుకొని ఆర్ఎంపీలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇల్లు సంసారం వాళ్ళకు కూడా గడవాలి. మేము ₹10 ఇస్తేనే వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళ భార్య భర్తలు బతుకుతారు. ఆయన నౌకరు ఇస్తాడా? లేకపోతే డాక్టర్ వచ్చి మాకు తెలంగాణకి ఉంటాడా? ఉండాలి. అట్లా డబ్బులు పెట్టినప్పుడు వాడు ఉండాలి. మా మధ్య కొడబోలు, తూర్పు కొడబోలు, పనోడు కూడా డాక్టర్లు ఉండాలి. 24 గంటలు తలుపు కొడితే రావాలి, ఫోన్ చేస్తే ఇంటికి రావాలి. అట్లయితే ధర్నా చేయాలి. వాళ్ళు మేము మాట్లాడతాం, ఇంకా 2 రోజులు చూసి తీపిస్తాం. ఏ పోలీస్ స్టేషన్ పోతాడో, ఏ సెంటర్ జైలు ఇస్తాడో. రేవంత్ రెడ్డి మాత్రం జనాలు రావంటాడా? అందరికి చేయాలి, మంచి అందరికి బాగు చేయాలి. అయినా సరే వచ్చిండు, చెప్తాడు, అట్లా తప్పుడు పని చేయొద్దు. జాబులు ఇస్తానే, వరదలనే, భూములు అనే, ఇవనే అవనే, వాగ్దానాలేనా, తేదీలు ఎక్కడైనా మాట్లాడే ఆయన చేసినాయి. ఇల్లు వాళ్ళందరికీ రూపాయలు లేకుండా సగం ఇల్లు ఊళ్ళ వాళ్ళు ఉన్నారు. ఇల్లు కట్టిస్తాను కొడుకులు పోబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది సగం జనాలు ఉన్నారు. దొడ్డు బియ్యం బాగుపడిస్తానే తినలేరు. చేశారు మరి అంతే. ఎక్కడ కంచి ఎక్కడ 2,000 పెంచగలపాయి, 2,000 పెంచకుండా 1000 పెంచాలి. వచ్చి ప్రజలకు సేవ అందించాలి కానీ ప్రజలను హాని చేసుడు ఎంతవరకు? కార్పొరేటర్ డాక్టర్ వచ్చి అందుబాటులో ఉండి ఆయన చేయబట్టుకుంటేనే 500 కలిగి ఉండాలి కదా. లక్షల సమస్య ఇప్పుడు సామాన్య మానవునికి లక్షల ఉంటుందా? ఆర్ఎంపీ డాక్టర్ అంటే ₹1,000, 500 తోటో వాళ్ళ యొక్క వైద్యం అయిపోతుంది. అదే ఇప్పుడు కార్పొరేటర్ డాక్టర్ దగ్గర పోతే ₹1,00,000 ఏంది, 10,000 ఏంది, 20,000 ఏంది, 50,000 ఏంది, ఆ యొక్క రోగం అనేది నయం కాకుండా ఉంటది. మరి ఆ రోగాలను నయం చేసుకునే శక్తి సామర్థ్యాలను మామూలు సామాన్య జనానికి ఎట్లా ఉంటది? కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లు ప్రాథమిక వైద్యానికి తప్పనిసరిగా అవసరమని మేము తెలియజేస్తున్నాం. హాస్పిటల్ పోవాలంటే అందరు పోతారు, కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఉండాలి వాళ్ళు మాట్లాడి సరిపోతుంది.
మాట్లాడినా ఆర్ఎంపీ డాక్టర్ చెప్పన్నా డాక్టర్ పోలేవు అమ్మను దగ్గర పోలేవు కదా ఆర్ఎంపీ డాక్టర్లు ఉండబట్టే ఇంకా సామాన్య జనం తక్కువ పైసలలో అధ్యక్షాలు వరంగల్ పోవాలంటే పోలేరు ఇక్కడంటే 100-200 కూడా రేపు ఇస్తామన్నా ఆగుతారు మళ్ళీ ఇంటికి వచ్చైనా చూస్తారు కదా కార్లు పెట్టి వాడిని ఎప్పుడు తీసుకో సామాన్య జనానికి అయితే ఆర్ఎంపీలు ఉండాలి. నీ పేరు చెప్పి మాట్లాడచ్చు ఇంకా 4 ఉండాలి ఒకడైతే అదే మాట్లాడితే మాట్లాడు ఇట్లా ఇట్లా ఆర్ఎంపీలను సహకరించుకుని ఆర్ఎంపీలను కాపాడమని చెప్పిన సందేశాన్ని కూడా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సంగతిని ఇప్పుడు ఉన్నటువంటి మరి అధికారులు ఐఎంఏకి సంబంధించినటువంటి అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి సంస్థ అది కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి సంస్థ కానీ ఆ ప్రభుత్వానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి సంస్థకు దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా మరి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించిన ఈ సంస్థ ఏందని చెప్పంటే కార్పొరేట్ కు సంబంధించిన హాస్పిటల్ కూడా డెవలప్ చేయాలని చెప్పని వాళ్ళే అభివృద్ధి చెందాలని చెప్పని మరి తెలంగాణ రాష్ట్రం లోపల సుమారు ఒక 50,000 మంది ఆర్ఎంపీలు ఉన్న సంగతి మరి అందరికీ కూడా తెలుసు. ఈ ఆర్ఎంపీల కింద పనిచేసినటువంటి కాంపౌండర్లకు సుమారు 1,00,000 మంది ఉంటారు. మరి ఆర్ఎంపీలపై దాడులు చేసి ఆర్ఎంపీల వ్యవస్థ నడవద్దని చెప్పనున్నప్పుడు మరి తెలంగాణ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల నుండి కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ మనకు కావాలని చెప్పని పోరాటం జరిగిన సందర్భం లోపల ఆర్ఎంపీల పాత్ర కూడా కీలకం అని చెప్పని ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరి తెలంగాణ ఉద్యోగాలు లేనటువంటి సందర్భం లోపల చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేని సందర్భం లోపల ఎక్కడో పెద్ద డాక్టర్ దగ్గర డాక్టర్ వృత్తిని నేర్చుకుని ఈ రోజు ఆర్ఎంపీగా వండుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ తరుణం లోపల మరి వారిపై దాడులు చేసి ఆర్ఎంపీ వ్యవస్థే ఉండొద్దని చెప్పని అనుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకని చెప్పంటే ఉపాధి చూపించాల్సినటువంటి ప్రభుత్వాలు ఉపాధిని మొత్తం కనుమరుగు లేకుండా చేసే ప్రయత్నాలు చేయడం దారుణమైనటువంటి సంఘటన అని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ మరి సుమారు 50,000 మంది ఆర్ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ కింద పనిచేసినటువంటి కాంపౌండర్లు 1,00,000 మంది వెళ్తారు. వాళ్ళ కింద పనిచేసినటువంటి స్లీపర్లకు 20,000 మంది ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నమ్ముకొని ఉన్నటువంటి మెడికల్ షాపులకు సంబంధించిన వాళ్ళకు కనీసం ఒక 30,000-40,000 మంది ఉంటారు. దాన్ని ఆధార చేసుకుని ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఏజెన్సీలలో పనిచేసే వాళ్ళు సుమారు 7-8 లక్షల మంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఆర్ఎంపీలపై దాడులు చేయడం వల్ల ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏంటని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం లోపల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి వీరికి సకాలంలో వైద్యం కావాలని చెప్పంటే రాత్రి మనకు ఎవరికన్నా పేద బడుగు బలైన వర్గాల ప్రజలు కనుక కడుపు నొప్పో కాళ్ళు గుంజుతో ఏళ్లు గుంజుతూ ఉంటే సంబంధించినటువంటి దగ్గర ఉన్నటువంటి ఆర్ఎంపీకి ఫోన్ కొడితే ఇంటికి వచ్చి వైద్యం చేసే సిస్టమ్ ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఈ భూమి పుట్టగాంచి ఉన్నాయని చెప్పని సంఘటన మర్చిపోయింది. మరి మర్చిపోయిన సంఘటన మరి ఎవరు పెట్టుకున్నా కూడా ఊళ్ళో ఉన్నటువంటి ఆర్ఎంపీలతో కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి ఆర్ఎంపీలతోటి ఎవరు పెట్టుకున్నా కూడా టీచర్లతో ఎవరు పెట్టుకున్నా కూడా ఈ ప్రభుత్వాలు కొంతకాలే ఉంటాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడే ఎవరైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వం కళ్ళు తెరిచి ఐఎంఏ వాళ్ళతో కూర్చుని ఈ ఆర్ఎంపీలు అందరూ కూడా తగు న్యాయం చేయాలని చెప్పిన ఈ సందర్భంగా మరి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఆర్ఎంపీలకు కనుక ఇదే రకంగా ప్రభుత్వం గాని ప్రభుత్వం సంబంధించి ఈ ఐఎంఏ సంస్థలు గాని ఇదే రకమైన దాడులు చేస్తే ఈ ఆర్ఎంపీలను కాపాడుకోవడం కొరకు ప్రజలే కాపలా ఉంటారు, ప్రజలే సెక్యూరిటీగా ఉంటారు, ప్రజలే మనము చెట్లను తీపించి హాస్పిటల్ ముందు కూర్చొని ప్రజలందరి సమక్షంలో వాళ్ళతో వైద్య సహాయ సహకారాలు తీసుకుంటాం. ఆ రకంగా ఏమన్నా ప్రభుత్వాలు కనుక వాళ్ళ మీద నిర్బంధం చేస్తే మాత్రం తగిన రీతిలో ఈ ప్రజలందరం కూడా మేము బుద్ధి చెప్తామని చెప్పని సందర్భాలు తెలియజేసుకుంటూ ఆర్ఎంపీల ఐక్యత వర్ధిల్లాలి. ఎప్పుడు కూడా ఆర్ఎంపీలు అనేటోళ్ళు వాళ్ళు ఉండాల్సిందే, బాధ్యత ఉండాల్సిందే. పేదలు బ్రతకాలన్నా, బడుగులు బతకాలన్నా, బలహీన వర్గాల ప్రజలు బతకాలన్నా ఆర్ఎంపీ వ్యవస్థ మాత్రం బతికుండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఈ విషయం మీద స్పందించి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని చెప్పని తెలియజేసుకుంటూ నా పేరు సాగర్ల శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ. ఏం మాట్లాడు చెప్పు. సూదులు ఎత్తలేరు అది అని చెప్పు. ఎవరు ఎత్తలేరు.
డాక్టర్ ఉదాహరణ జోడికి వాడు ఇక్కడికి అక్కడ పోవాలంటే ప్రాణం పోనా ఎవరు చెబుతా వాడు పిల్లలు చెబుతా చెప్తేనే వాడు కాదంటే మనం అక్కడికి వెళ్ళిపోతాము. అది కాదురా బాబు ఇక్కడి కాదు కాదు నువ్వు పెద్ద చెప్తాను మనం వెళ్ళిపోతాము. అట్లా కావాలా నీకు చూడుకోడు చెప్తే కొడతామని చెప్తే కొడతావు పువ్వుల ఇక్కడ నాకు ముప్పులు ఎత్తేది ఈ డాక్టర్ ఆ డాక్టర్ పోయి చేస్తే ఆ పాప చావుల పొలగా వచ్చిండు చూసి తక్కువాలి కాకపోతే మా చిన్నమ్మ ఏంటంటే చిన్నమ్మ వెంబడే వీరికి పోలీస్ ఆంబులెన్స్ పోయి చేస్తే ఎస్ఐకి పోయింది. అది ఆ ఎస్ఐ పో మళ్ళీ మా ఏంటి వస్తుందా లేదు సార్ నాకు ఆంబులెన్స్ కావాలంటే నువ్వు పంపిస్తాను వెంబడే అని పంపించాడు. పంపిస్తే వెంబడే వచ్చింది తీసుకోపోయి సంఖ్య ఆ లంచ కొడుకు ఒక గోళీ వెళ్ళేవాడు గోళీ వెళ్ళి ఒక గోళీ వెళ్ళి ఒక అదే ఊర్లో డాక్టర్ అయితే వచ్చి చూసి పోతున్నాడు. వాడికి అక్కడికి పోయినాక రాకపోతే మళ్ళీ వచ్చాక పాపం ఉన్న పక్కన డాక్టర్ వచ్చిండు మళ్ళా రాత్రి వచ్చి రోజు మన గురుకోసం పెట్టి నన్ను బతికించుడు. నా పేరు ఓరు సెల్లయ్య వాడు ఎవరో కూతురు అంతా నా గ్రామాలు. అమ్మా మీ ఊర్లో ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలనుకుంటారు ఉండాలనుకుంటాను. ఉండాలి. ఈ ఊరే. ఊరు పేరు చెప్పాలి. నాగుర్లపల్లె. డాక్టర్లు మీకు ఎప్పటికి 24 గంటలు అందుబాటులో ఉంటారు. పిలిస్తే వస్తారు, సూదులు ఎత్తారు, పోతారు. ఆర్ఎంపీ డాక్టర్ల మీద కేసులు అవుతాయి. వద్దు కావద్దు కేసులు కావాలి. చెప్పమ్మా నువ్వు. ఉండాలి సారు. మాకు అనసూర్య నాగుర్లపల్లె. మేము మాకు డాక్టర్ ఉండాలని మేము కోరుకొని ఉంచుకుంటాము. మాకు ఏ రాత్రి అంటే ఆ రాత్రి వస్తాడు. మాకు ఏదన్నా బీమార్ అయినా 200-300 కవర్ అవుతాను. మాడికి పోతే 4-5 వేలు అవుతాయి. ఇక మేము అక్కడికి వస్తాడు. ఎంత రాత్రి అయినా వస్తాడు. మాకు ఉండాలి సారు. మాణిక్కమ్మ. నా పేరు బట్టు మాణిక్కం. అయ్యా నేను బసుదాలి నాకి బొక్కలు కిరాకెత్తే హాస్పిటల్ తీసుకుపోతే సర్కారు దవాఖానను పోతే ఒక్క మనిషి ఇట్లా పట్టించుకోలే, సూదేయలే, గోలేయలే. ఒట్టిగిన ఇంటి వెనక చెట్ల కింద బండ పెట్టిర్రు. మళ్ళీ మా ముసలోడు ఏడ్చుకుంటా మా మేనాళ్ళని ఫోన్ చేస్తే మా పెద్ద కొడుకు ఏడ్చుకుంటూ పోయి మా వాట బస్సు తలిగి దాకాను ఉంటే చెట్ల కింద బండ పెట్టిరట. అంటే మళ్ళీ తీసుకుపోయి కంటి కిరణ్ దాకానకు ఎక్సర్సైజ్ దించినాక కంటి కిరణ్ మందులు రాసి ఇచ్చినాక వీడికి వచ్చినాక ఇక నేను ఎక్కడికి పోవాలని మళ్ళీ హనుమంతు సార్ కాడికి పిలిపించి హనుమంతు సారు మళ్ళీ మందులు ఇచ్చిండు. హనుమంతు సారు మళ్ళీ సూదులు వేసిండు. ఇక కాస గిట్టలు వేసుకొస్తున్నా 5 నెలలకు 6 నెలలకు. ఆర్ఎంపీ డాక్టర్ల మీద పెద్ద డాక్టర్లు ఏమంటారు కదంటే మీరు ఉండద్దు, మీకు ట్రీట్మెంట్ రాదు, మీరు ఇస్తే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, మీరు చచ్చిపోతారు, మీరు వద్దు. వాళ్ళు ఇస్తేనే ఖరాబ్ అవుతాయి. వాళ్ళు ఇస్తేనే ఖరాబ్ అవుతాయి. లక్షలు కాదు, మనుషులను దేకుతలేరయ్యా. ఇంతకింకా గవర్నమెంట్ దాకా తీసేసిన మంచిది. గవర్నమెంట్ దాకా తీసేసిన సంతోషం. కానీ ఆడికి పోతే దేకలేదు అయ్యా. బస్సు గుద్దుకొని నేను వస్తే బస్సు వీళ్ళు మేము చేసేది ఏంటంటే మా భార్య పిల్లలని మేము ఇంత చదువుకున్నాం, డిగ్రీలు పాస్ అయినాం, మాకు ఉద్యోగాల్లో ఏం లేవు. వాళ్ళు నేర్పిన వైద్యం మేం చేస్తాను. వాళ్ళ దగ్గరికి పోతే లక్షలలో అవుతాయి, మా దగ్గరికి అయితే ఎంత ఖర్చు అవుతాను మేము అడుగుతాను. చెప్పు నా 10 రోజులు ఉంచుకుంటారు, అవి అయిపోతాయి. మరి రాసినాక ఇవ్వాలి.
చెప్పి 50,000 లక్ష రూపాయలు అయినా ఖర్చు పెడతాం. మరి వాళ్ళు సూది గుడ్లు అన్ని రాస్తారు. రాసిన కసూది గుడ్లను ఎవరయ్యా వాళ్ళు డబ్బులు తీసుకున్నారు ఆటో కిరాయి పట్టించుకుంటలేరు. మొన్న నాకు దొడ్డి పెడితే దాకాన పోయినా. దాకాన పోతే పట్టించుకోలేదు. గ్లూకోజ్లో మందులో ఇయ్యాలి కదా, ఇయ్యలే, పట్టింపు చేయలే. ఏం కాలేదమ్మా నీకు ఏం కాదు, తక్కువ అవుతుంది, పోని కొట్టి అలసమలసి గొల్లు ఇస్తే తక్కువ అవుతుందా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అయితే సత్యదాన్ని బతికిన హనుమంతం నా మనోడు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చిండు. 2 గ్లూకోజులు పెట్టిండు, సరే అయినట్టు ట్రీట్మెంట్. ఆ గ్లూకోజుల్లో అందులో 2 సూదులు, ఇంట్లో 2 సూదులు వేసిండు, గోళీలు ఇచ్చిండు, తక్కువ అయింది. మరి రాళ్ళే లేకపోయినట్టయితే మాకు అతేం కావాలి, మేము చచ్చేటోళ్ళే కదా. ఆయన ఉండేపటికైనా మా జీవి కొంచెం తగ్గింది. అక్కడ ముసలోళ్ళం అవుతారు. నాకైతే కొడుకులు లేరు, కొమ్మలు లేరు, నా భర్త కూడా చచ్చిపోయాడు. ఆ టైంకి నా మనోళ్ళు లేకుంటే నేను ఎక్కడ ఆగమైదు. మరి నేను ఎవరు తీసుకోవాలి? ఆయన ఉండేపటికైనా ఈడ ఇంత బతకైతుంది. నా పేరు సమ్మక్క సారు. నాకు కాలు ఇరిగింది. గార్డెన్ దవాఖానలో ఏడ పట్టించుకోలే. కిరణ్ హాస్పిటల్లో పోతే 60,000 70,000 కావాలన్నాడు. ఇక హనుమంతన్న ఆడికి తీసుకుపోయాడు, గార్డెన్ కాడ తీసుకుపోయి ఆడ మాట్లాడి ఇక రాడేపించిండు. వేపించినాక ఇక కాశ మంచిగానే ఉన్నది సార్. ఉన్నాక మళ్ళీ 6 నెలల తర్వాత బాగా నొప్పి బాగా వస్తే ఇక మందులు తెచ్చిండు. నాకు తెచ్చిండుగా మందులతో నాకు తగ్గింపు అయింది. నడుపుతున్నా సార్. ఉండాలి మాకు, హనుమంతన్న ఉండాలి మాకు. దగ్గర రూపాయి ఉన్నా లేకున్నా మమ్మల్ని ఆదుకుంటాండు అన్న. ఇంత ఫోన్ కొడితే ఏ రాత్రే కానీ ఆ రాత్రి 10 గంటల రాత్రికి వస్తాడు. మా దగ్గర డబ్బులు లేకున్నా కానీ ఆ డబ్బులు పెట్టైనా మాకు మందులు తెచ్చి మాకు ఇస్తాడు సార్. నేను లేకపోతే హాస్పిటల్ ఆటోలు వేసుకొని తీసుకుపోయింది. తీసుకపోతే ఇక్కడ వీళ్ళు ఎవరో ఫోన్ చేసినా కానీ రాను మేము అని అన్నారు. పెద్దదంతా మీటింగ్ జరుగుతుందట, అయితే రానన్నారు. దేనికోసం జరుగుతుంది మీటింగ్? మరి సూదులు వేయొద్దని అంటారు. ఈ పేషెంట్ వేయొద్దంట సార్, డాక్టర్ మరి మీకు సూదులు వేసిరా అమ్మ వీళ్ళంతా? ఇప్పుడు ఎందుకు ఎత్తలేరు? మీకు తెలుసా విషయం? వాళ్ళ మీద కేసులు అవుతాయి అంట. ఆర్ఎంసీలు ఇంజక్షన్ వేస్తే ఏం కాదు. రాత్రి అంటే ఆ రాత్రి ఎత్తాను. అసలు ఇంకా మేము పైసలు లేకుండా వేసిపోతాం సార్. ఆర్ఎంపీ డాక్టర్లు నయమా? ఆర్ఎంపీ డాక్టర్లు నయ్యమా? పెద్ద డాక్టర్ల దగ్గర పోతే ఏం జరుగుతుంది? ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర ఏం జరుగుతుంది? ఇక ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళ 10,000 పట్టుకొని పోతే వాళ్ళు గ్యారంటీ ఇస్తలేదు. ఈ వీళ్ళు 200 తోటి 300 తోటి మేమైతే కరెక్ట్ కదా. నాకు ఇక వాళ్ళ అనుకుంటాను. నా పేరు పూలమ్మ. ఎవరమ్మా? వద్దా అసలు మీ అభిప్రాయం చెప్పండి కరెక్ట్ గా. పైసలు లేవంటే చూసిండు. మరి పెద్ద దవాఖాన పోవాలంటే ఆడ పైసలు ఇస్తేనే బిల్లు ఇస్తేనే చూస్తాడు. ఇట్లా చేయబడితేనే 5-6 వేలు 10,000 తీసుకుంటాడు. మరి ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర అంత ఉండేది కదా. ఒకవేళ ఎక్కువ బిల్లు అయినా కానీ అన్న రేట్ ఇస్తా అని దండం పెడితే అన్న రేట్ ఇస్తా అంటే చూడేసిండు, గోలేసిండు, గ్లూకోజ్ పెట్టిండు. ఆర్ఎంపీ డాక్టర్లే చూడొద్దంటే గవర్నమెంట్ దవాఖాన వేరే పట్టించుకోలేడు. ఒక గోరెత్తాడు, ఇంకా చూపిస్తాడు, తక్కువ వెళ్ళిపో అమ్మ అంటే ఉదయనే చేస్తాడు కదా. ఉదయం కూడా చేస్తాడు. ఏ రాత్రి పగలన్నా మీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడు, అంతేనా? మంచిగా పనుకొని లేస్తలేడు అంటే చూస్తారా? అక్కడ పోతే ఇంకా వేలకు ఖర్చు అవుతున్నాయి కదా. పెద్ద డాక్టర్ దగ్గర పోతే ఫీజు ఎంత తీసుకుంటాడు? పరీక్షలు అక్కడైతే నీకు కావాలి, మళ్ళీ పరీక్షలు కావద్దా? ఇంత కాలు వచ్చిందంటే రక్త పరీక్ష చేస్తాడు, మూత్రం పరీక్ష చేస్తాడు, బీపీ ఉన్నది అంటాడు, షుగర్ లేని కొన్ని రోగాలన్నీ ముందటెత్తాడు, 1000 తీసుకుంటాడు. నీకు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతావా, నువ్వు పెద్ద డాక్టర్ దగ్గర పోతావా? చిన్న చిన్న ఏమన్నా వస్తే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి పోతాం. వల్ల కాకుంటే పెద్ద డాక్టర్. అవును, ఆర్ఎంపీ డాక్టర్లు అవసరమే కదా మన గ్రామానికి, పల్లెలకైతే. వెరీ గుడ్ అమ్మా. నీ పేరు చెప్పి లాస్ట్. ఓకే రైట్.
సరే పేదోళ్ళం మేము. వెరీ గుడ్, మంచి మాట. ఇటర్రా ఇటర్రా. చెప్పు చెప్పు. మమ్మల్ని ఆర్ఎంపీ డాక్టర్లను మమ్మల్ని జైల్లో నింపుతారు, మా మీద కేసులు పెడతారు, మరి మమ్మల్ని చూడొద్దంటారు. ఎట్లా మాట్లాడమ్మా? బాగానే మాట్లాడింది. తీసుకుపోతాను, డాక్టర్లు చూపిస్తాను, మందులు ఇప్పిస్తాను. ఎట్లున్నది ఏం కదా. ఇంకొక అర్ధగంట సేపు అయితే ఆయన ప్రాణం పోయేది. మరి ఆ కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఎవరు ఉన్నారు? మీ ఏ డాక్టర్లు వస్తారు? మేము ఎక్కడ తిరగాలి? మేము ఏ గది తిరగాలి? ఈ గది పోమంటారు, ఆ గది పోమంటారు, ఈడ చూడు అంటారు, ఆడ చూడు అంటారు. మరి మేము డబ్బులు లేకుండా టైంకి ఉంటాం. అడి మీద కరెంట్ షాక్ కొట్టింది, మరి ఎక్కడికి వెళ్ళిపోవు? మీ ఆర్మీ డాక్టర్లు తప్పకుండా ఉండాలి సారు. మాకు అన్నిటికీ ఆదుకుంటాను. 10 రూపాయలు లేకున్నా కానీ మాకు అక్కడికి హైదరాబాద్ పోయినా కానీ తీసుకుపోయినా కానీ ఇట్లా తక్కువ అయితే లేదు. హైదరాబాద్ పోవాలంటే మేము పోతే మాతో వాళ్ళు వచ్చి మాకు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తాను. షేరింగ్ చేస్తారు, అన్నీ చూపిస్తారు. ఈ మనిషి ఇట్లా చూడు, ఆ మనిషి అట్లా చూడు, మంచిగా చూడాలని వాళ్ళందరూ సమాధానం చెప్తారు. మరి మీరు అక్కడ ఉండి మాకేం సమాధానం చెప్తారు? మరి అడిగి మీద ఎద్దు కొడుతుంది, అడిగి మీద పడిపోతాం. ఎట్లనో ఎట్లా పైన తీసుకొస్తాం. అయ్యో సారు తేలు కడుతుంది, పాము కడుతుంది, అన్నీ ఉంటాయి. మరి పల్లెటూరులో ఆర్మీ డాక్టర్లు ఉండదని ఎవరు మీరు చెప్పేది? ఖచ్చితంగా ఉండాలి సార్లు. మీకు అందరికీ మీరు ఇట్లా బంద్ చేయద్దు. మీకు అందరికీ నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సార్ చెప్పండి సార్. సార్ ఆర్ఎంపీ డాక్టర్ ఊళ్ళో అవసరమా లేదా అనేది సార్. జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక పేషెంట్ తీసుకుపోతే మన సాంశివరావు దగ్గరికి తీసుకుపోయాడు డాక్టర్ దగ్గరికి. 400 ఫీజు తీసుకున్నాడు. చెవు నొప్పుని తీసుకోపోతే ఆ చెవులో ఏదో వస్తువు పెట్టిండు. టీవీలో చూసి ఇలా డస్ట్ వచ్చింది అని అన్నాడు. ఆ డస్ట్ క్లీన్ చేసుకొని బయటకు పంపించినాక కంపౌండర్ నుండి సార్ 1500 అయితే అంటారు. డస్ట్ క్లీన్ చేయడానికి 1500 అయితే అంటే అసలు ఆయన దగ్గర ముసలాయన రేపమ్మ పోయేటట్టున్నాడు. ఆయనకు 1500 పెట్టి ట్రీట్మెంట్ ఎందుకు చేయాలని ఇక సార్ మందులు రాసి అని చెప్పి మందులు రాయించుకొని తీసుకొని వచ్చినాము. విలేజ్లలో ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలి. వాళ్ళకు ఇప్పుడు అంటే వీళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి విలేజ్లలో ట్రీట్మెంట్ చేస్తాను. వెనక ముందు కొడుకులు లేని వాళ్ళు, బిడ్డలు ఎక్కడో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి విలేజ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉంది విలేజ్లో, నో కాంప్లికేటెడ్. ఇంతకుముందు ఒకసారి ఒక డాక్టర్ ఇంజక్షన్ రియాక్షన్ అయింది. ఆ డాక్టర్ లేడు ఇప్పుడు. ఇప్పుడు ఉన్నోళ్ళే ఉన్నారు సార్, అంతా మంచిగా చేసే వాళ్ళే ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడతారు. పెట్టద్దు విలేజర్స్ ఐఎంఈ వాళ్ళు అంటే వాళ్ళైతే ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తా అంటే పెట్టుకోవాలండి. ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టుకోవచ్చు విలేజ్లలో, మేజర్ గ్రామ పంచాయతీలలో సర్వీస్ చేయాలి. 24 hours సర్వీస్ చేయాలి. మరి వద్దన్నప్పుడు వాళ్ళు సర్వీస్ చేయాలి కదా. ఫుల్ సర్వీస్ చేస్తే ఎక్కడైనా ఇప్పుడు కొన్ని విలేజ్లలో మండలంలో ఉన్నాయి, కొన్ని విలేజ్లలో మేజర్ విలేజ్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నాయి. అక్కడ కాకుంటే మండల హెడ్ క్వార్టర్ పోతాను, అక్కడ కాకుంటే జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకుపోతాను, పంపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఆర్ఎంపీ మన ప్రజల మీద కనుక ప్రేమ మరి ఇవ్వను ఉండాలి ఇక్కడ. అది దాని మీద అడిగి వరంగల్ కథమా వరంగల్ రానే ఊకే వీళ్ళు బంద్ అవుతారు మళ్ళీ వచ్చి అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తారంటే మీ వల్ల మాకు పేషెంట్లు వస్తలేరు, మీరు ఊళ్ళలో చేయొద్దు అంటున్నారు. 10 ఆడిపోతామనే 14 ఊకే పోతామని వరంగల్ 100కు 200 ముట్టుకుంటే 500 తీయాలి. చూస్తే 1000 రూపాయలు కావాలి. కానీ వచ్చినైతే జనం ఇప్పుడు వెళ్ళి వస్తుంది గోళీ మాట్లాడాలి గట్లా. కానీ 10 వరకు కానీ మనం ఆడిపోయినా కానీ మంది బాగా నావే రేపు నేను ఏం ఎవరైనా చేయలేను కదా. మన రేపు రాబోతాడు అడుగుతానుగా అడిగేదానిగా పని వేస్తూ అన్ని వేస్తాయి. వాళ్ళు ఎవరు రమ్మని వీళ్ళు పోతారు, వాళ్ళు రమ్మని వాళ్ళు వచ్చి దావకాని పెట్టాను.
ఒప్పుకున్నా కూడా పెట్టారు వీళ్ళు పెట్టారు వాళ్ళు వీళ్ళే డాక్టర్ పోతారా తీసేస్తారట డాక్టర్ తెల్లదాకా పొద్దు దాకా ఏదైనా వస్తుంది రెండు గంటల రాత్రి ఉడతావా నువ్వు చెప్పు చేయలేము రాత్రి 2 గంటలకు కడుపులో పెడుతుంది ఆ టైంకి ఆటో దొరకదు పేషెంట్ పరిస్థితి గ్యారెంటీ ఉంటేనే మనకి ఏమన్నా సేవ చేస్తాను మాట్లాడంతే మేము ఉండొద్దట మీరు చేయొద్దు మీరు చేయొద్దని మా మీద దాడులు కేసులు రాయడం జరుగుతుంది. మాట్లాడతాం మేము మాట్లాడతాం 2 గంటల రాత్రి వస్తుంది ఎత్తపోవాలి మాట్లాడు రాత్రి ఎక్కడికి వెళ్ళిపోను అదే మాట్లాడు ఎందుకంటే కడుపులో కాళ్ళు వస్తాను భార్యకు లేవు మరి ఎవరు పట్టుకోపోవాలి నన్ను ఆటో దొరికాయి వాళ్ళ పోతే ఫోన్ చేస్తే ఎప్పుడో ఉరికొస్తాడు అట్లా పోయి మాట్లాడతాను మాట్లాడతాం రమ్మాను రాజేయలేదు రమ్మాను అక్కడ వడ్డీ చూస్తాం అంటే మేము అందరం అడ్డేస్తాం మాట్లాడు మాట్లాడు నేను చూడదట్టేడా మా డాక్టర్లు మాకే ఉండాలి అన్నిటికీ వాళ్ళు చూస్తాము రాత్రి కూడా మా దగ్గరే ఉండాలి. విరమించుకోవాలి వాళ్ళు ఇంకేమన్నా మంచి పని ఉంటే చెయ్యాలి. వీళ్ళకి చేదోడు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని పట్టుకోవాలి ఏదో కావాలని కొనుక్కొని ఇబ్బందికి దయచేసి నీకు చేదోడు మనకి లేకపోతే అటు చేయాలి తప్ప మనం ఎక్కడో రాత్రి ఆర్ఎంపీ డాక్టర్లు ఊళ్ళో ఉండదట గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి అన్నారు వీళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ అసలు ఉండద్దు. ఏదైనా వరంగల్ దాకా రావాలి, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆర్ఎంపీ డాక్టర్ చచ్చిపోయిందంటే మనం ఇవ్వలేదు.
సిటీ మనకి వీళ్ళే వస్తారు ఆర్ఎంపీ డాక్టర్ వస్తారు వీళ్ళే వస్తారు మరి వాళ్ళు వస్తారా వాళ్ళు దవాఖాన వరంగల్ పోతే ఇక్కడ అయిపోతుంది కాదు సరే కదా వాళ్ళ దగ్గర పోయి ఉప్పలుకున్నాను వాళ్ళు ఉప్పలుకున్నాను మీరు ఇంతకుముందు అంటే ఇక్కడ సర్పంచ్ సార్ ఏంటి సార్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కొరకే సార్ అచ్చిరానక చేత చేయడం సార్ ఏమున్నదని చేస్తావాడు మనిషి ఇక్కడ దవాఖాన పెట్టిందా ఉంటాడా ఆడపిల్ల పట్టుకుంటాడా కాకపోతే ఆయన వచ్చి ఇక్కడ ఉన్నో చెప్పు వీళ్ళ మంచి ఎవరు వచ్చి చేయాలి మరి వాళ్ళు వచ్చి చేస్తాడా వాళ్ళు చేస్తే రావాలి వాళ్ళు చేస్తే మేమే కొడతాం మా గ్రామంలో ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయి మళ్ళీ వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు 50 సంవత్సరాల కాంచి చేస్తాను. మా గ్రామంలో ఎవరికైనా కూడా డబ్బులు ఉన్నా లేకున్నా మా ఊరిని కాపాడుతాను. మరి వాళ్ళు మాకు తప్పకుండా మాకు డాక్టర్లు పనిచేయాలి, ఇక్కడ ఉంటాను చేస్తాను కాబట్టి మరి మా ఊరిని కాపాడుతాను. మాకు ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలని మనం చేస్తున్నాము. మరి ఇంకెవరు వచ్చినా వాళ్ళు ఎవరు ఏం చెప్పినా మేము అక్కడికి పోయేది లేదు, ఇక్కడనే వాళ్ళతో పని తీసుకుంటాం. మాకు ఆర్ఎంపీ డాక్టర్లు కంపల్సరీ ఉండాలి. ఆపత్తికైనా సంపత్తికైనా కానీ ఏ నైకైనా కానీ ఖచ్చితంగా మాకు ఎప్పుడైనా కానీ ఇట్లా ఫోన్ చేయగానే వస్తూనే ఉంటున్నారు. మాకు ఏ ఆపదైనా కానీ ఆర్ఎంపీ డాక్టర్లు ఖచ్చితంగా మాకు ఉండాలని మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సార్. చెప్పండి. నా పేరు సట్లారావు. ఆర్ఎంపీ డాక్టర్లు ఊర్లో ఉండడం వల్ల మాకు చాలా సంతోషకరం. ఏమిటంటే వరంగల్ పోతే మాకు నంబర్లు ఇస్తే మేము గంటల తరబడి కూర్చొని మీరు తర్వాత రండి అది ఇది అని చెప్తే మా రోగాలు అక్కడనే పూర్తిగా మా పానాలు పోయే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడైతే మాకు 10 రూపాయలు లేకున్నా కానీ మేము ఫోన్ చేయగానే అందుబాటులో ఉరికొస్తాను. వాళ్ళు పైసలు లేకున్నా మాకు మందులు అవ్వటి ఇస్తారు. మాకు చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వరంగల్ పోతే మాత్రం మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. మాకు వాళ్ళు ఉండడం వల్లనే మాకు చాలా సంతోషకరంగా ఉంది. కంపల్సరీ ఆర్ఎంపీ డాక్టర్లు విలేజ్లో ఉండాలి. ఆపత్తికి సంపత్తికి దేనికైనా అక్కడికి వస్తారు. పైసలు లేకున్నా కానీ మాకు మందులు సూదులు ఇస్తారు. మాకు జ్వరాలు కానీ ఇలాంటి ఏ బాధలైనా కానీ మాకు తీరుతారు. కంపల్సరీ ఉండాలి. థ్యాంక్ యూ అన్న. సరే మా ఊళ్ళో మా గురించి మీరు చెప్పండి. హలో సార్, మా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్లు తప్పకుండా మాకు ఉండాలి. లేకపోతే మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. రాత్రి పగలను కూడా మాకు చూస్తున్నారు. వాళ్ళతోటి కాని దాన్ని వాళ్ళు తీసుకుపోయి కూడా వాళ్ళ దగ్గర చూపెట్టి మమ్మల్ని రక్షణ కల్పిస్తున్నారు. దయచేసి మాకు ఆర్ఎంపీ డాక్టర్లని ఇక్కడి నుంచి బయటికి పంపకూడదు, మా దగ్గర ఉంచాలండి. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. హలో, నా పేరు రమేష్. ఆర్ఎంపీ డాక్టర్లు కంపల్సరీ ఉండాలి. జ్వరమైనా దగ్గైనా సర్దైనా దేనికైనా మాకు అందుబాటులో ఉంటారు, వస్తారు, పని చేస్తారు. ఏమైనా వాళ్ళ కాకపోతే అవసరం ఉంటే వరంగల్ కష్టం. కాకపోతే కంపల్సరీ డాక్టర్లు ఉండాలి. ఊళ్ళే వీళ్ళ సహకారంతో మేము వరంగల్ కష్టం. లేకపోతే రాంగ్. కంపల్సరీ ఆర్ఎంపీ డాక్టర్ ఉండాలి ఊళ్ళే. థ్యాంక్ యూ అన్న. ఒక్క నిమిషం. షుగర్ లో అయినప్పుడల్లా ఊళ్ళే డాక్టర్ ప్రాణంలోకి రాకుండా కాపాడింది. వీళ్ళ వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. ఆర్ఎంపీ డాక్టర్ ఉండాలని చెప్పారు.
ఊళ్ళో తప్పకుండా ఉండాలని చెప్పండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు చెప్పండి. సార్ సార్ చెప్పండి సార్. అయితే ఆర్ఎంపీ డాక్టర్లు అందుబాటులో ఉండి చిన్నలకు పెద్దలకు ముసలిళ్ళకు వయసులకైనా కూడా మామూలు వైద్యం చేసి మామూలు జ్వరాలు వచ్చినా నాలుగు వచ్చినా కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు. ప్రతి విషయానికి మనం సిటీకి పోవాలి, పెద్ద డాక్టర్ దగ్గరికి పోవాలంటే ఈ గ్రామాలలో అయ్యే పని కాదు. ఇక్కడ మరి ఎందుకు ఇంత చేసినా మాకైనా ఇంతవరకు పెట్టేవాళ్ళు. మరి మీరు ఎవరు ఏం చేసినా కూడా గవర్నమెంటే సృష్టించింది. ఏది ఆర్ఎంపీ ఉండాలి, ఆర్ఎంపీ మాకు ట్రైనింగ్ అని కూడా చెప్పిలే, మన మేనిఫెస్టోలో ట్రైనింగ్ అని ఉన్నది. అయినా దీన్ని మరి ఇప్పుడు మీరు అనేది మాకు గురకపోతున్నారు, మాకు చాలా ఇబ్బంది చేస్తున్నారు. అదే మేము చేసినట్టయితే మీ గ్రామాల వల్ల అందరం తిరగబడి అది చేస్తామనేది మా ఉద్దేశం. మాకు ఆర్ఎంపీ డాక్టర్లు ఎప్పటికీ అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తీసుకో రమేష్ భాయ్. ఇంకా అన్నారా? హలో సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు మాచాల చంద్రమౌళి సార్. నేను రిటైర్డ్ ఎంప్లాయీ సార్. ఇప్పుడు గవర్నమెంట్ వద్దు అని మీకు ఎవరైనా చెప్పలేదు కదా. గవర్నమెంట్ లేదు సార్. ఈ కొంతమంది ఐఎంఏలు టీఎస్ఎంసీ ఐఎంఏలు చెప్తే ఐఎంఏలు ఊళ్ళకు వాళ్ళు వచ్చి మనకు మీకు సేవ చేస్తామని చెప్పాలి. ఇక్కడ వాళ్ళు చేసినప్పుడు మేమే పోతామని చెప్పినాం. మేమే వద్దంటాం కదా. అటువంటి పరిస్థితులప్పుడు వాళ్ళు ఐఎంఏలు చేసి ఈ ఊళ్ళల్లో తిరిగి ప్రతి వాడలు తిరిగి టీఎంసీ అది వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు పిఎస్సీలు చేసినప్పుడు ఇది చేస్తే మేము ఆర్ఎంపీలో వద్దని మేమే చెప్తాం. అప్పటిదాకా ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చి ఇక్కడ మా ఊళ్ళో చేయాలి. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి డాక్టర్ వస్తాడు, వీడు కాంపౌండర్ ఎవరో ఉంటానని ఒకటి చెప్పాలి. అప్పటిదాకా ఇది ఈ వ్యవస్థను వద్దంటే కొంచెం ఇబ్బందికరమే. ఇప్పుడు శాతగాన వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంజక్షన్ తీసుకోని వాళ్ళు ఉంటారు. ఇంజక్షన్లకు ఎక్కడికి పోవాలి? వాళ్ళు అక్కడ పోయి రాయించి కట్టుకుంటారు. ఇక్కడ ఊళ్ళు ఎవరు ఇవ్వాలి? అటువంటి లేదు కాబట్టి అటువంటి అవకాశం వీళ్ళకు వద్దంటానికి ఏఎంసీలకు అవసరం లేదని చెప్తున్నాను నేను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడుతూ ఒక్క నిమిషం రండి. యాకన బేట మాట్లాడచ్చు సారు. మెల్లే హలో సార్ నమస్తే సార్. మీ పేరు చెప్పండి. నమస్తే అండి. ఈ యొక్క ఆర్ఎంపీల యొక్క విషయంలో ఈ రోజు ఈ వేదికను సభాధ్యక్షులకు వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీకు ఆర్ఎంపీలు అంటారు ప్రథమ చికిత్స ముఖ్యమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళే. ఇప్పుడు ఎవరో ఎంబీబీఎస్ డాక్టర్లు లేకపోతే పెద్ద ఎండీలు ఎంఎస్సీలు వచ్చి ఇప్పుడు ప్రాథమిక చికిత్స అయితే చేయరు. ఏదైనా అనారోగ్యంతో ఉంటే లేకపోతే ఎమర్జెన్సీలో ఏమైనా ఆరోగ్యం బాగాలేదన్నా కూడా వాళ్ళు చూసి వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు, పెద్ద డాక్టర్ల దగ్గరికి పోమని చెప్పి, లేకపోతే ఇంకా డాక్టర్ల దగ్గరికి పోమని చెప్పి వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. కాబట్టి ఈ ఆర్ఎంపీ అనే వ్యవస్థను గ్రామీణ ప్రాంతంలో తప్పకుండా ఉండాలి. దాన్ని నిర్వహణ చేయకుండా గవర్నమెంట్ వాళ్ళ అయిపోయింది వాళ్ళందరూ అయిపోయింది. వాళ్ళందరూ చెప్పి మా పరిస్థితి ఏంటి? మేము పెద్ద డాక్టర్ల దగ్గర పోవాలన్నా అంత సదుపాయం లేదు. మాకు ఈ ఆర్ఎంపీ డాక్టర్ మా ఊళ్ళలో ఉండాల్సింది. థ్యాంక్ యూ. ప్రతి గ్రామానికి ఊరికి దేవుడు ఎలా ఉంటాడో ఆర్ఎంపీ డాక్టర్ ప్రతి గ్రామానికి ఉండాలి. 24 hours ఎనీ టైం 10 గంటలకు కానీ 12 గంటలకు కానీ తెల్లారగంట 4 గంటలకు కానీ లేవగానే ఫోన్ చేయగానే ఉరికొస్తారు.
ఇప్పుడు ఒక చిన్న కాలుకు దెబ్బ తాకినా, ఎలుగు దెబ్బ తాకినా, జ్వరం వచ్చినా, తలకాయ నొప్పి లేచినా ఇట్లా ఫోన్ చేయగానే సాయంత్రం లేవని వాళ్ళకైనా లేచిన వాళ్ళకైనా ఇంటికి వచ్చి మాకు ట్రీట్మెంట్ చేసి పోతారు. ఇక్కడ నుండి వరంగల్ పోవాలంటే అర్ధగంట ప్రయాణం. అర్ధగంట ప్రయాణానికి అడిగి పోయి డాక్టర్ దగ్గర పోతే డాక్టర్లు లేకపోతే అప్పుడు మళ్ళీ వేరే డాక్టర్ దగ్గర పోవాలి. ఆ డాక్టర్ లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గర పోవాలి. ఇక్కడ మా దగ్గర అట్లా కాదు. ప్రతి గ్రామంలో 4 డాక్టర్లు ఉన్నారు. ఒక డాక్టర్ కాకపోతే ఒక డాక్టర్ అయినా ప్రతి రోజు మాకు అందుబాటులో ఉంటారు. మరి అక్కడికి పోతే మళ్ళీ ఫస్ట్ పోగానే 400 రూపాయలు టోకెన్ తీసుకోండి. ఆ టోకెన్ తీసుకున్నాక చూడగానే ఏం జరిగిందని అడుగుతాడు. అడగంగానే అటు ఈ టెస్టులు రాస్తున్నా ఫస్ట్ టెస్టులు తీసుకొచ్చుకోపోండి, తెచ్చుకున్నారు డబ్బులు 4-5 వేలు అవుతాయి, ఈ 4-5 వేలు పట్టుకొని రండి అది చెప్తారు. మా దగ్గర డాక్టర్ అలా చెప్పాడు. రాగానే చూసి ఏమైంది బాబు అంటే ఇట్లా సంగతి జరిగింది అనగానే సరే నీకు కావు నేను ఇంజక్షన్ ఇస్తా ఇవాళ తగ్గకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే రేపు ఏమైనా ప్రాబ్లం ఉంటే రేపు మందులు రాస్తా, ఆ మందులతో తగ్గకపోతే పోయి టెస్టులు చేయించుకుందాం అని చెప్తారు. వాళ్ళు అట్లా కాదు. ఆడ 400 రూపాయలు ఫీజు ఫస్టే తీసుకుంటారు, కరెక్ట్ చూడరు. చూసిన తర్వాత ఈ టెస్ట్ తీసుకొచ్చుకోపో, ఆ టెస్ట్ తీసుకొచ్చుకోమని అడుగుతారు. అడిగిన తర్వాత మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ ఇంకో టెస్ట్ అంటారు. అట్లా తగ్గకుండా 10 రోజులు ఇప్పించుకుంటారు. మా డాక్టర్ అట్లా కాదు. ఇంటికాడ పండుకున్నా ప్రతిరోజు వచ్చి జ్వరం తగ్గిందా లేదా అమ్మా, ఉన్నారా లేరా అని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఇంజక్షన్ ఇచ్చిపోతారు. అవసరమైతే మందులు కూడా తెచ్చిచ్చిపోతారు వాళ్ళే. ప్రతి గ్రామానికి దేవుడు ఎటువంటివాడో ప్రతి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ కూడా అటువంటి వారే. కంపల్సరీ మనకు ఆర్ఎంపీ డాక్టర్ ప్రతి గ్రామంలో ఉండాలి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం కలుపుదాం మన ఫొటోస్. మనం ఒకటి అయిపోయింది, చాలా తీసుకున్నాం. అప్పటి నుండి చాలా అయినాయి. అంటే జై ఆర్ఎంపీ. ముఖ్యమంత్రి గారు వీళ్ళని ఆర్ఎంపీ డాక్టర్ గ్రామానికి పెద్ద అయితే తెలంగాణ రాష్ట్రం నువ్వు పెద్ద మరి ఆలోచించాలి కదా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ ఆ జీవనం అమలు పరుస్తా అని చెప్పి అమలు పెట్టండి. కంటికి పంటికి ఒంటికి అన్నీ అడిగి తెలుసుకోండి. మానసికంగా ధైర్యం ఇవ్వండి. మీకు అంత ప్రేమ ఉంటే ఒక వాటర్ ప్లాంట్ పెట్టండి, ఫిల్టర్ నీళ్ళు ఇవ్వండి. మా పిల్లలకైనా మా చెల్లెలకైనా మాకు వచ్చి ఇయ్యాల కాకుండా రేపిద్దాం. అందరం ఉన్నోళ్ళం ఉన్నామా లేనోళ్ళం ఉన్నాం. ఇయ్యాల కాకుండా రేపిస్తాం. అయ్యా నీ బాధ్యత అయితే మాకు సూర్యచ్చిపోతాను, మాకు గోలిచ్చిపోతాను. మీరు మాకు ఉండాలి. మీరు ఆయన వాళ్ళకు అర్థం కాంచుతా మీ దగ్గర తోతనే ఉండి మేము అత్తనే ఉంటుంది. ఎందుకు వాళ్ళని అద్దంటాళ్ళు? మా ఊళ్ళో ఉండాలి, వాళ్ళు అందరాక ఉండాలి మాకు. మా పిల్లల బాగానే అయిపోతాం, మా బాగానే అయిపోతాం. చిన్న ట్రీట్మెంట్ కొరకు మేము అక్కడికి ఆటో పట్టుకొని 1000 రూపాయలు ఆటో ఛార్జ్ సార్. మాకు 1000 రూపాయలు పట్టుకుని అక్కడ రావాలి. ఆ రాత్రి లేవాలంటే దొంగలు దొరనకుండా వాళ్ళ రాత్రి డోర్ తీస్తారు సార్. వాళ్ళ ఇంట్లో ఏమున్నది సొమ్మునుగా మన్నుగా దొంగ నక్కగా దొంగ అనుకోకుండా వాళ్ళు తలుపు తీసి మా ఇంట్లోకి వచ్చి మాకు తలుపు తీస్తాను. వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు డోర్ తీసి మాట్లాడతారు. మాకు ఈ అవకాశం పది 11ంటికి ఎక్కడికి వెళ్తాం? దొంగ దెబ్బ పాము కాటు అన్ని దక్కించుకొని వచ్చి మీకు వైద్యం చేస్తాను. ఇటు తిరిగి చెప్పు. బాబుకు కాలుకు ఇన్ఫెక్షన్ అయింది. మరి ఆ కట్లు ఎవరు కట్టాలి? అక్కడికి వెళ్ళాలంటే 200-300. మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మాకు ఆర్ఎంపీ సార్లు ఉంటేనే మేము బతకగలుగుతాం. లేకుంటే అటు సిటీకి వెళ్తే 5,000-6,000 టెస్టులకు అవుతున్నాయి. 1000 రూపాయలు 500 పెట్టుకున్న మందులు అయ్యాడంటే బిడ్డ వాళ్ళు మందులు తెచ్చిస్తారు. మాకు ఎవరైనా ఉద్ధరిస్తారా సిటీకి పోతే? మరి సార్ నాకైతే అసలు ఏం వెళ్ళదు. నాకు భర్త లేడు, 2000 పెన్షన్. ఎట్లా తింటా? సిటీకి పోయి నేను చూపించుకుంటానా? మొన్న బాగా ఛాతీలు నొప్పిలేసింది సార్ అని బతిలాడితే మేము ఇయ్యమమ్మా అన్నాడు. నిన్న ఏం చేయాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? బాధ కాదు, చచ్చిపోయేంత నొప్పిలేసింది. మరి ఎవరు చూస్తారు అప్పుడు అట్లాంటి టైంలో? ఒక్కదాన్ని ఇంట్లో ఆర్ఎంపీ డాక్టర్ తప్ప ఎవరు చూస్తారు అట్లాంటి టైంలో? మరి 34,000 లేనిది ఇప్పుడు కొత్తగా వస్తుంది. మరి వాళ్ళు ఏమంటావు? గవర్నమెంట్ ఏమని వేదుకుంటావు, ఏమని ఆదేశించావు? కంపల్సరీ గవర్నమెంట్ ఏమైనా పెట్టుకోవాలి. మాకు ఆర్ఎంపీ సార్లు కావాలి. వరంగల్ పోయేసరికి ఎంత టైం పడుతుంది? అప్పటి వరకు పోతాం. 8-7 అయిందంటే ఆటో వాళ్ళు వస్తలేరు. ఎమర్జెన్సీ తీసుకెళ్తే 500 కావాలి. తీసుకొని వరంగల్ పోవాలి. అక్కడ
పోతే ఈసారి దగ్గర పోమా 60 రాయించుకోమా ఇవన్నీ బాధలు వద్దు మాకు ఇక్కడ ఆరోగ్య డాక్టర్ మాకు కావాలి. ఓకే 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 అమ్మా ఓకే. నీ పేరు చెప్పే ఫస్ట్ నీ పేరు చెప్పు. నా పేరు చిన్న సమ్మయ్య సార్. మాకు మా ఊరి లోపల ఆర్ఎంపీ డాక్టర్లు ముఖ్యంగా అవసరం సార్. రాత్రి పగలనుకుంటా ఒక రాత్రి జ్వరం వస్తే మా పిల్లల పట్టుకొని ఇంటికి పోతే తలుపు కొట్టంగానే వచ్చి మా పిల్లలను తీసుకపోతే న్యాయం తీసి పంపిస్తున్నారు. మేము ఆ రాత్రి మేము రావాలంటే మాకు ఆటో వస్తుందా, అంబులెన్స్ వస్తుందా, మాకు ఎట్లుంటుంది సార్ అది. కాబట్టి మేము కన్న కొడుకులాగా మాకు ఇంట్లో పెంచుకున్న కొడుకులాగా వాళ్ళకి మాకు అందుబాటులో ఆడోళ్ళకు మగోళ్ళకు పిల్లలకు ముసలులకు. నా వయసు ఇప్పుడు 60-70 ఏళ్ళు ఉంటాయండి. నాకు మోకాలు నొప్పి ఉన్నాయి సార్. నేను ఏం చేయాలి? ఒక రాత్రి పిలిస్తే వచ్చి ఒక టాబ్లెట్ ఇస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు సార్. మా దగ్గర ఉన్న 5-6 డాక్టర్లు ఉన్నారు. మా పిల్లలందరినీ మమ్మల్ని అందరినీ ఒక రాత్రి వచ్చి మా డాక్టర్ అందరినీ చూసుకుంటున్నారు సార్. ఖచ్చితంగా మాకు మా అందరికీ మాకు ఆర్ఎంపీ డాక్టర్ అనేటువంటి అందరూ ఉండాలి సార్. మీరు అవసరమే కాదన్న మేము అంటలేము, కానీ మాకు ఈ రోజున మాత్రం మాకు ఇంటింటికి తిరిగి వచ్చేటప్పుడు పొద్దుగా లేవగానే వచ్చాక వచ్చి ఇచ్చిపోతాం సార్. అందుబాటులో ఉంటారు సార్. మాకు దయచేసి మాకు ఆర్ఎంపీ డాక్టర్లు అనేది ఇందుకు రావద్దు, ఇవ్వద్దు అని మీరు మాత్రం ఇంజక్షన్ ఇవ్వద్దు సార్. దయచేసి మాకు ముఖ్యంగా మాత్రం అవసరం తెచ్చారు సార్. అది మాకు అవసరం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. పట్టించుకుంటాడా మాట్లాడతా ఇప్పుడు మాట్లాడినా మంచిగా రేవలైనా వస్తే నా పేరు రాసి చెప్పుకో. భయం కాదు దాకా 200 మంది పనికి పోయి తీసుకొని పోతారా మేము. ఇలా కాకపోతే రేపిస్తాం అయ్యా అంటాం. హాస్పిటల్ అట్లా నమ్ముతారా మాకు? ఆర్ఎంపీ లేకపోతే మేము బతుకాం. ఇంకా ఏం మాట్లాడాలి? ఆయన గోళీ అంటారు ఈయన తెలియరు అసలు. మరి పని చేస్తేనే మేము బతుకుతాం. లక్ష్మీ టాండా మేడపల్లి. పెద్ద డాక్టర్లు మా మీద కేసులు పెడతారటనే. మేము సూదులు వేద్దాని అంటారు. మరి మీరు అందరు వచ్చో ఇట్లా లొల్లి పెడతారు. మరి మేము సూదులు వేద్దాట మరి ఎట్లా? అంటే గింతంత జ్వరం అయితే తొర్రూరు పట్టుకొని పోవాలా? గరిబోళ్ళు ఉంటారు. మరి వేలు దవాఖాన పోతే 10,000 పరీక్షలకు గరిబోడు ఎట్లా జీవితం ఎట్లా గరిబోని జీవితం 10,000 జ్వరం వస్తుంది. ఇప్పుడు వచ్చి ఇల్లు లేదు, కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళం మేము. మా పరిస్థితి ఏంది మరి? సూదికి డబ్బులు ఇచ్చడానికి కూడా డబ్బులు లేవు. నీకు దవాఖాన రావాలంటే మేము రాగలుగుతామా? 1 గంట రాత్రి జ్వరం వస్తుంది. మా పరిస్థితి ఏం కావాలి మరి? ఎవరు కావాలి మరి? కంపౌండ్ లేవంటే మరి మా మీద కేసులో పెట్టి జైల్లో ఎత్తారట. మరి ఎట్లా అంటే మేము అందరం దరఖాస్తు రాసుకొని పోయి పోలీస్ స్టేషన్ పోతాం. మేము అందరం పోలీస్ స్టేషన్ పోయి ఏ మంత్రి ఏం చేస్తాడో మరి, ఏ మంత్రి పని చేస్తాడో మరి. వాడు కేసీఆర్ 10 సంవత్సరాలు ఏది లేదు. మేము అందరం మొత్తం దరఖాస్తు పెడతాం. పోయి కంపౌండర్లో పోలీస్ స్టేషన్ పోదాం. అందరం దరఖాస్తు రాసుకుంది. పోలీస్ స్టేషన్ పోయి మరి కేసీఆర్ ఇట్లా చేసాడు. 10 సంవత్సరాలు అవుతుంది. ద్రాక్ష ఉంది అని కానీ అసలే సీజన్ ఇదంతా జనాలు చూపించుకుంటారు. అట్లా కాదు కదా. వాళ్ళు అక్కడ రావాలి ఇక్కడ రావాలంటే కొందరికి ఉంటుంది ఉండదు కదా. కొందరు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇక్కడ పోయి పోవాలంటే ఖర్చు అయితే 200 రూపాయలు అవుతుంది.
అక్కడ ఖర్చు ఫీజు ఎంత 500 రూపాయలు, టాబ్లెట్ ఎంత 2000 అంటాడు, 3-4 వేలు ఖర్చు. ఈడేమున్నది 100 రూపాయలు 200 రూపాయలు వెళ్ళిపోతుంది. ఇంకెంత మిగులుతుంది? 2800 మిగులుతుంది. సగటు ఖర్చు ఎంత? వస్తే 300-500 1000 రూపాయలు వస్తుంది. ఇక్కడ మిగతా ఎక్కడ వాళ్ళ పైసలు పబ్లిక్ తెలియరు కదా, ఉన్నంత చూసుకుంటారు. ఆర్ఎంపీ దగ్గర ఇక్కడ దగ్గర ఉన్న దగ్గర వేరే దగ్గర ఎక్కడ పోతారు? ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, డిఎం దగ్గర, ఎంఎస్సీ దగ్గర, యూబీఎస్ దగ్గర ఎంత ఖర్చు అవుతుంది? ఒక రోజుకి వచ్చి ఫీజు వచ్చేది 500 రూపాయలు, పరీక్షలు వచ్చేది 3000 రూపాయలు. 3000 తక్కువ లేదు ఏం చేసినప్పుడు. పీసీ కానీ ఆర్ఎం కానీ వేరే కానీ ఇవన్నీ ఎక్కడ చదివిపోతారు? ఉన్న కడుపు ఆ రోజు వరకు తీసుకుంటారు. ఆ రోజు అయిపోయాక తగ్గింది ఇంట్లో పోతారు, ఉంటారు, ఏదో పని పోతారు. అంతేకాని వేరే చేయాలి అది పబ్లిక్. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్తారేమో. తక్కువ వైద్యం ఉండి తక్కువ దగ్గర పోతారు పబ్లిక్, ఎక్కువ కాడికి ఎట్లా పోతుంది చెప్పి. అప్పుడు ఆ రోజు నొప్పి వచ్చింది, ఆ రోజు నొప్పి వస్తే అక్కడికే పోతారు. నొప్పి తక్కువ అయింది మళ్ళీ వేరే. ఇక్కడ చిన్న నొప్పి వచ్చినప్పుడు పెద్ద హాస్పిటల్ వేరు అందరి దగ్గర ఉంటాయి. తినడానికే ఖర్చులకు చాలా ఖర్చు వస్తుంది. తినడానికే నలుగురు దాదాలంటే వాళ్ళ భోజనం కావాలి, వాళ్ళకు స్కూల్ ఫీజు అయింది, హాస్పిటల్ పోతే ఖర్చు అయింది. ఆయన ఖర్చు 500 రూపాయలు. 500 రూపాయలకి ఏం ఖర్చు వస్తుంది? వాళ్ళ పిల్లలకు పాల ప్యాకెట్ కానీ ఇట్లా ఖర్చు కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ వస్తుంది? వేలు పెట్టుకుంటారు. చిన్నపిల్లకి వస్తుంది, పెద్ద పిల్లకి వస్తుంది, వాళ్ళకి వస్తుంది. వాళ్ళు మొత్తం 10,000 రూపాయలు అలా ఖర్చు సంపాదనతో సరిపోవు. మిగతా అప్పులు ఇవ్వమంటారా? తమ్ముడు వచ్చింది ఈయనకి వచ్చింది.